Hi friends, this is Venkat from VLA Training. ఈ వీడియోలో మనం విండోస్ ఇంటర్నల్ టూల్స్ యూజ్ చేసుకుని మనం స్క్రీన్ని ఈ విధంగా రికార్డ్ చేసుకోవచ్చు చూద్దాం. ఇందులో 2-3 ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ ఎఫెక్టివ్గా ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాము. మీకు సిస్ ఇంటర్నల్ టూల్స్లో జూమిట్ అని చెప్పి ఉంటుంది. సో వాళ్ళు మీ దాంట్లో బై డిఫాల్ట్గా వస్తుంది. రాలేదనుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి జూమిట్ టూల్స్ అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేయండి. ఇక్కడ మీకు మైక్రోసాఫ్ట్లో కనపడతా ఉంటాయి. వీటిని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మీకు టూల్ ఈ విధంగా కనపడుతుంది. టూల్ని డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ రికార్డ్ ఆప్షన్ అని ఉంది కదా, రికార్డ్ ఆప్షన్లో Ctrl+5 మీకు షార్ట్కట్కి ఏదైనా తీసుకోండి. Ctrl+5 తర్వాత స్కేలింగ్ వలన ఒకవేళ మీకు ఆడియో కూడా రికార్డ్ కావాలి అనుకుంటే క్యాప్చర్ డిఫాల్ట్ ఆడియో ఇన్పుట్ని చెక్ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు Ctrl+5. సో ఇప్పుడు ఎంటైర్ స్క్రీన్ రికార్డ్ అవుతుంది. మనకి. మళ్ళీ Ctrl+5 సేవ్ చేయండి. సో ఎంటైర్ స్క్రీన్ రికార్డ్ అవుతుంది కదా. లేదు మీకు పోర్షన్ ఆఫ్ స్క్రీన్ రికార్డ్ కావాలి అంటే Ctrl+Shift+5. సో ఏ పార్ట్ అయితే రికార్డ్ కావాలో సో దాన్ని డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ Ctrl+5 చూడండి, ఈ పార్ట్ వరకే రికార్డ్ అయింది మనకి, రైట్. లేదు యూట్యూబ్ వీడియో చూద్దాం. Ctrl+Shift+5. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకే రికార్డ్ అవ్వాలి. Ctrl+5. Next, very important thing is this one below. మనకు ఆ పోర్షన్ వరకే రికార్డ్ అయ్యింది. ఓకే, రైట్. Ctrl+Shift+5. రైట్. సో లేదు నేను స్పెసిఫిక్ విండో ఓపెన్ చేశాను అంటే ఈ విండో ఓపెన్ చేశాను, ఈ విండో వరకే మనకు రికార్డ్ కావాలి. Ctrl+Alt+5. సో ఈ స్క్రీన్ వరకే రికార్డ్ అవుతుంది, మిగతాది అయితే రికార్డ్ కాదు. సో ఈ స్క్రీన్ వరకే రికార్డ్ అవుతుంది, మిగతాది అయితే రికార్డ్.